హన్మకొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవికృష్ణ గౌడ్ ఫాతిమానగర్లో మీడియా సమావేశం. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి బీసీల కుల గణన చేయాలని విజ్ఞప్తి చేశాం. జంతువుల సంఖ్య ఎంతో తెలుసుకోవడానికి కేంద్రం గత బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చాయా? బీసీ జనగణన చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాం. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో వారు పోతుంటే రిప్రజెంటేషన్ ఇచ్చాం. 60-70 మంది ముఖ్యులు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి మా పరిస్థితి ఇది ఓబీసీలది, ఈ ఓబీసీలకు న్యాయం జరగాలంటే బీసీలకు ఖచ్చితంగా కూడా కులగణన జనగణన కావాలి. అయినప్పుడే ఈ కులాలు ఈ బీసీ సంఘాలు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి ఒక గుర్తింపు వస్తుంది. తర్వాత వాళ్ళు చేసినటువంటి దానికి అన్ని కులాలు బాగుపడతాయి. కులాలకు బాగుపడితేనే రేపు ఈ దేశం బాగుపడుతుంది. ఈ అందరూ కూడా బీసీ కులాలకు కులవృత్తులు ఉన్నాయి. ఈ కులవృత్తులు చేయాలంటేనే వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలి. ప్రభుత్వాలు ఉపయోగకరంగా ఉండి వాళ్లకు సరి అయినటువంటి న్యాయం చేస్తేనే ఇవాళ కులవృత్తులు అభివృద్ధి చెంది దేశ ఉన్నతికి పాటుపడుతుందని తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ను అమలు చేస్తూ వారు తీసుకున్నటువంటి నిర్ణయం కులగణన చేస్తాను, జనగణన చేస్తాను, 50% ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎత్తేసి సగటున వచ్చే మీ రిజర్వేషన్ పెంచి మీరు ఎంతున్నారో మీకు అంతా వచ్చేటట్టుగా రిజర్వేషన్లు ప్రకటిస్తాను. కేంద్ర ప్రభుత్వం రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కనుక ప్రభుత్వం వచ్చినట్టయితే ఫస్ట్ సంతకం కూడా మేము చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా జాజుల శ్రీనివాస్ గౌడ్ జాతీయ అధ్యక్షుడు, నేను రవికృష్ణ గౌడ్ స్టేట్ ప్రెసిడెంట్ ఇద్దరము, తర్వాత మా మిత్ర బృందం అంతా బీసీ సంక్షేమ సంఘ నాయకులందరం కలిసి రేవంత్ రెడ్డి గారికి కూడా రిప్రజెంటేషన్ వేయడం జరిగింది. రాహుల్ గాంధీ చెప్పిన విధంగా తప్పకుండా మేము పాటిస్తాము అని మాకు కూడా చెప్పినారు. తప్పకుండా అసెంబ్లీలో మేము ఈ రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తామని పెట్టినారు. తర్వాత మళ్ళీ కూడా దానికి జీవో కూడా తీసినారు. దీనికి కృతజ్ఞతా భావంతో బీసీ సంక్షేమ సంఘం ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడానికి ఏకగ్రీవంగా తెలంగాణ యావత్ ప్రజల తరఫున ఏకగ్రీవంగా బీసీ సంక్షేమ సంఘం అన్ని జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి కూడా మొన్న లకడికపూర్లో అశోక హోటల్లో అందరినీ కూడా ప్రతినిధులను పిలిచి చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఖచ్చితంగా మనం ఈసారి ఎంపీ లోక్సభ ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నామని అందరం కూడా ఏకాభిప్రాయంతో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా 33 జిల్లాలో కూడా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి పూర్తి స్థాయిలో మద్దతు పలకడానికి, కాంగ్రెస్కు మద్దతు పలకడానికి అందరం కూడా శ్రమిస్తున్నాం. ఖచ్చితంగా గెలుపుకు తోడ్పాటు అవుతామని చెప్పి తెలియజేస్తాం.